విజయ్కి ఇచ్చేసి ఓకే అలాగే నూతనంగా డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులకు వారి సభ్యులకు అందరికీ మరియు సమస్త శాఖలకు సమస్త బాధ్యతలకు తల్లి అనదగ్గ రెవెన్యూ శాఖ ఉద్యోగులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంది. ఇప్పుడు ఎల్లవేళల నిత్యము నిరంతరము ఉద్యోగుల సంక్షేమం కోసము హక్కుల కోసము శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. గతంలో కూడా మనం రెవెన్యూ శాఖ ఇక ఉంటుందో ఉండదో అన్న సందర్భంలో కూడా ఎంతో కష్టపడి మనం పనిచేసినాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ అనిశ్చితిలో ఉన్నప్పుడు సంక్షోభంలో ఉన్నప్పుడు మనం చాకచక్యంగా ప్రవర్తించింది. దానికి కారణం మీరే. ఎందుకు అంటే ఆ టైంలో మనం అందరం మాట్లాడుకున్నాం. మనమే కాదు, మన రెవెన్యూ శాఖ చేసిన కృషి పట్టుదల ఫలించి ఈరోజు రెవెన్యూ శాఖను కాపాడుకోగలిగినాం. వాస్తవానికి రెవెన్యూ ముఖ్యంగా ఆ రోజు కనుక మనం కనుక ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఈ రోజు రెవెన్యూ శాఖ ఉండేది కాదు. ఆ రోజు నిజంగా మనం చాకచక్యంగా చాకచక్యంగా మనం ప్రవర్తించినాము. మనని ఒక ఎమ్మెల్యే రానియలే, ఒక మంత్రి వినియోగించుకున్నాం. మాట్లాడి దీన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజు నిలబెట్టినాం. లాస్ట్ ఒకటి VROలను మాత్రం మనం కాపాడుకోగలేకపోయినాం. ఎందుకంటే సంతోషం. ఇప్పుడు ఏంటంటే అందరు కొత్తగా ఒక సంఘాలు మొదలైనవి. ఇది రెవెన్యూ సంఘం ప్రసారం. ఇప్పుడు వానకాలంలో కప్పలు వచ్చి బెట్టడం నిజం చెప్తున్నా, అది ఏదైనా అది 4 రోజుల ముచ్చట్నే అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు మనకంటే ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొంతమంది సాంబత్తులు చిన్న సాంబులు సాధించుకోవాలంటే ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే నడవదు. పోస్టులు లేవు అసలు. యాక్చువల్గా 5 పోస్టులు కూడా లేవు. దాన్ని ఏం చేసినాము, మాకు 80% మాకు ప్రమోషన్ కావాలని చెప్పడం వల్ల వాళ్ళు CS గారు అప్పుడు ఆమె లేడీ ఇప్పుడు పోస్టులలో 100 మందిని కూడా వేరే శాఖకు లూప్ లైన్లో పంపించినాం. లూప్ లైన్లో పంపించడం వల్ల ఇంతమందికి ప్రమోషన్ వచ్చినాయి. అదే మన శాఖలో కనుక ఆ రోజు కనుక ఇప్పిస్తే రాకపోతుంది. 1400 చిల్లర ప్రమోషన్ తహసీల్దారు, DTలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వీళ్ళందరికీ మనం ప్రమోషన్ ఇప్పించినాం. అందరూ డిప్రెషన్ మీద చాలా దొరుకుతుంది. కాబట్టి మనకు మళ్ళీ అవకాశం తీసుకున్నాం. ఎందుకంటే మనం 85% మనం చేస్తాం. అలాగే నూతనంగా డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులకు వారి సభ్యులకు అందరికీ మరియు సమస్త శాఖలకు సమస్త బాధ్యతలకు తల్లి అనదగ్గ రెవెన్యూ శాఖ ఉద్యోగులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంది. ఇప్పుడు ఎల్లవేళల నిత్యము నిరంతరము ఉద్యోగుల సంక్షేమం కోసము హక్కుల కోసము శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. గతంలో కూడా మనం రెవెన్యూ శాఖ ఇక ఉంటుందో ఉండదో అన్న సందర్భంలో కూడా ఎంతో కష్టపడి మనం పనిచేసినాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ అనిశ్చితిలో ఉన్నప్పుడు సంక్షోభంలో ఉన్నప్పుడు మనం చాకచక్యంగా ప్రవర్తించింది. దానికి కారణం మీరే. ఎందుకు అంటే ఆ టైంలో మనం అందరం మాట్లాడుకున్నాం. మనమే కాదు, మన రెవెన్యూ శాఖ చేసిన కృషి పట్టుదల ఫలించి ఈరోజు రెవెన్యూ శాఖను కాపాడుకోగలిగినాం. వాస్తవానికి రెవెన్యూ ముఖ్యంగా ఆ రోజు కనుక మనం కనుక ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఈ రోజు రెవెన్యూ శాఖ ఉండేది కాదు. ఆ రోజు నిజంగా మనం చాకచక్యంగా చాకచక్యంగా మనం ప్రవర్తించినాము. మనని ఒక ఎమ్మెల్యే రానియలే, ఒక మంత్రి వినియోగించుకున్నాం. మాట్లాడి దీన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజు నిలబెట్టినాం. లాస్ట్ ఒకటి VROలను మాత్రం మనం కాపాడుకోగలేకపోయినాం. ఎందుకంటే సంతోషం. ఇప్పుడు ఏంటంటే అందరు కొత్తగా ఒక సంఘాలు మొదలైనవి. ఇది రెవెన్యూ సంఘం ప్రసారం. ఇప్పుడు వానకాలంలో కప్పలు వచ్చి బెట్టడం నిజం చెప్తున్నా, అది ఏదైనా అది 4 రోజుల ముచ్చట్నే అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు మనకంటే ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొంతమంది సాంబత్తులు చిన్న సాంబులు సాధించుకోవాలంటే ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే నడవదు. పోస్టులు లేవు అసలు. యాక్చువల్గా 5 పోస్టులు కూడా లేవు. దాన్ని ఏం చేసినాము, మాకు 80% మాకు ప్రమోషన్ కావాలని చెప్పడం వల్ల వాళ్ళు CS గారు అప్పుడు ఆమె లేడీ ఇప్పుడు పోస్టులలో 100 మందిని కూడా వేరే శాఖకు లూప్ లైన్లో పంపించినాం. లూప్ లైన్లో పంపించడం వల్ల ఇంతమందికి ప్రమోషన్ వచ్చినాయి.
అదే మన శాఖలో కనుక ఆ రోజు కనుక ఇప్పిస్తే రాకపోతుంది. 1400 చిల్లర ప్రమోషన్ తహసీల్దారు, టీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ వీళ్ళందరికీ మనం ప్రమోషన్ ఇప్పించినాం. అందరూ డిప్రెషన్ మీద చాలా దొరుకుతుంది. కాబట్టి మనకు మళ్ళీ అవకాశం తీసుకున్నాం. ఎందుకంటే మనం 85% మనకు చేస్తాయి.